DVC recruitment 2024, Damodar Valley Corporation recruitment 2024. సో DVCలో జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఈ వీడియో వచ్చేసి జాబ్ వేకెన్సీ 2024, జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు అండ్ ఇంకా జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్స్ 2024, ఇంకా న్యూ జాబ్ వేకెన్సీ 2024. సో దాంట్లో DVCలో కొన్ని వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసి డిప్లొమా ఇంజనీర్, ఇంకా జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ, ఇంకా మైన్ సర్వేయర్. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో DVC అనేది ఒక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది ప్రీమియర్ పవర్ యూటిలిటీస్. సో ఇక్కడ థర్మల్ హైడల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఫోరింగ్ ఇంటూ రెన్యూవబుల్ మైనింగ్ ఏరియా. సో దాంట్లో జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, మెకానికల్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్, C&I, సివిల్ అండ్ కామన్ అండ్ మైన్ సర్వేయర్. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి వచ్చేసి టోటల్ వేకెన్సీ వచ్చేసి 64 వేకెన్సీ అండి. దాంట్లో మెకానికల్ స్ట్రీమ్కి టోటల్గా 16 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 9, OBC 4, SC 2 వేకెన్సీస్. ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి 20 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో 9 వచ్చేసి అన్రిజర్వ్డ్, 2 వచ్చేసి OBC, 3 వచ్చేసి SC కేటగిరీ, 1 ST అండ్ EWS కేటగిరీ వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇంకా C&I స్ట్రీమ్లో 2 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ST. ఇంకా సివిల్ స్ట్రీమ్లో టోటల్గా 20 వేకెన్సీ ఉన్నాయి, 9 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఇక్కడ 5 వేకెన్సీ వచ్చేసి OBC అండ్ SC కేటగిరీ 3, ST 1, EWS 2 వేకెన్సీస్. అండ్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్ కామన్ స్ట్రీమ్లో 2 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ OBC, 1 ఫర్ SC కేటగిరీ. మైన్ సర్వేయర్, ఇక్కడ మైన్ సర్వేయర్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 3 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ OBC కేటగిరీ. సో జూనియర్ ఇంజనీర్ మినిమం రిక్వైర్మెంట్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years ఉండాలి. అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 28 years అండి. అండ్ మైన్ సర్వేయర్ టోటల్ వేకెన్సీస్ ఇంతకుముందు చూసినట్టుగా 4 వేకెన్సీస్, అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years. సో ఇది ఏజ్ క్రైటీరియా. అండ్ పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. పే లెవెల్ 6 అండి, అరౌండ్ 45 to 50 ఇన్ హ్యాండ్ వస్తుంది. 35,400 అనేది బేసిక్ పే, ఇంకా ఫర్దర్గా అలవెన్సెస్ యాడ్ అవుతాయి, అరౌండ్ 50 to 60 వరకు కూడా ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ప్లేసింగ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ పోస్ట్ ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 మెకానికల్ స్ట్రీమ్ ఈ పర్టికులర్ వేకెన్సీకి అప్లై చేయాలనుకుంటే మీకు 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉండాలి. అండ్ అప్పుడు ఇంకా 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి అగ్రిగేట్గా. జనరల్, OBC, EWS కేటగిరీ, ఒకవేళ SC, ST, PWD అయితే 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ కూడా సేమ్ అండి, 3 years ఆఫ్ ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రికల్ డొమైన్లో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డొమైన్లో. ఇంకా 65% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి జనరల్, OBC కేటగిరీ వారైతే. ఇక్కడ C&I, సో ఇక్కడ జూనియర్ ఇంజనీర్ C&Iకి అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ in the stream of electrical, electronics and telecommunication or instrumentation engineering. సో ECE లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేస్తే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 60% అనేది పర్సంటేజ్ క్రైటీరియా. ఒకవేళ సివిల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఉండాలి, 65% అనేది ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ ఒకవేళ జూనియర్ ఇంజనీర్ ఇక్కడ కామన్, ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు డిప్లొమా చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది. ఈ పోస్ట్ కోడ్ వచ్చేసి JE5 అండ్ ఇక్కడ 60% అనేది ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ మైన్ సర్వేయర్ వచ్చేసి మెట్రికులేషన్ నాట్ లెస్ దెన్ 65% ఆఫ్ మార్క్స్ అండ్ సర్వేయర్ సర్టిఫికేట్ కాంపిటెన్సీ ఇష్యూడ్ బై DGMA. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు 10th పాస్ అయిన తర్వాత మీకు సర్వేయర్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అక్కడ డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ సర్వేయింగ్ విత్ నాట్ లెస్ దెన్ 65% ఆఫ్ మార్క్స్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. The candidate who had taken lateral entry to second year of 3 years diploma in engineering can also apply. So equivalent diploma certificate holder is not eligible. So this criteria, higher technical qualifications
బీటెక్, ఎంటెక్, ఎంఈ విత్ ఆర్ వితౌట్ డిప్లొమా ఇస్ నాట్ అలౌడ్. సో మ్యాండేటరీ క్రైటీరియా ఏంటంటే మీకు ఖచ్చితంగా డిప్లొమా ఉండాలి. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగా 28 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా ఫర్ జూనియర్ ఇంజనీర్. అండ్ ఇక్కడ మైన్ సర్వేయర్కి 30 years అనేది ఏజ్ క్రైటీరియా. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి, ఓబీసీ కేటగిరీ వారికి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వారికి అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. మీరు dvc.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఇక్కడ ఫస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, GAT. దాంట్లో వొకాబులరీ, వర్బల్ కాంప్రిహెన్షన్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ, ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ. ఇది ఫస్ట్ పార్ట్. పార్ట్ 2 వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా. కంప్యూటర్ బేస్డ్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో ఫర్దర్గా వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. సో ఇది 2-tier ప్రాసెస్. Eligible candidates will have to undergo computer-based examination, and based upon the merit and vacancy requirements of the list of the successful candidates for the document verification will be made available at dvc.gov.in. So the criteria computer-based examination తర్వాత document verification ఉంటుంది. ఇది criteria I not apply for this one. సో ఇది క్రైటీరియా అండి. అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 300 rupees. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ మ్యాన్, ఇంకా డీవీసీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. లాస్ట్ డేట్ టు పే ద అప్లికేషన్ ఫీ వచ్చేసి 4/7/2024. Candidate must ensure that the payment of 300 is made at one go, and amount less than 300 will not be accepted as application fee. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2024. పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 7 అండి. విల్ బి రివైజ్ అని క్లియర్గా రాశారు. 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ప్రొబేషన్ ఉంటుంది 1 year, తర్వాత బాండ్ కూడా ఉంటుంది 3 years సర్వ్ చేస్తా అనేది మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే చూడండి, మీరు అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.